విద్యార్థుల భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ముందస్తు అవగాహన అవసరమన్నారు రెసోనెన్స్ విద్యా సంస్థల ఎంటీ పూర్ణచంద్రరావు. రెసోనెన్స్ ఆధ్వర్యంలో కెరియర్ క్లారిటీ కాంక్లేవ్ అండ్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 5 సెక్షన్లతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ కోర్సు తీసుకోవాలి అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ కాంక్లేవ్ ఎంతో ఉపయోగపడుతుందని రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎటువంటి గ్రూప్ తీసుకోవాలి అనేది పేరెంట్స్లో ఉన్న స్టూడెంట్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకప్పుడు చాలా తక్కువ గ్రూప్స్ ఉండేది, కన్ఫ్యూజన్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా కోర్సెస్, చాలా ఆప్షన్స్, విత్ ఇన్ ఇంజనీరింగ్లో కూడా మల్టిపుల్ గ్రూప్స్, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎలాంటి ర్యాంక్ వస్తే ఎలాంటి యూనివర్సిటీ వస్తుంది, ఎలాంటి కోర్స్ తీసుకోవాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరికీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో మేము కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో పేరుతోటి ఈరోజు జేఎన్టీయూలో ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే రోజు మొత్తం మీద కూడా 5 డిఫరెంట్ సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సెషన్లో భాగంగా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ, ప్రొఫెసర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అని తీసుకొచ్చి వాళ్ళతోటి కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వేరియస్ ఆప్షన్స్, ఎవరు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలంటివన్నీ చేయడం జరుగుతుంది. దెన్ సెకండ్ సెషన్లో కోర్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ, ట్రిపుల్ ఇలాంటి గ్రూప్స్ ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఉన్న అవకాశాల గురించి ఒక కాన్క్లేవ్. దాని తర్వాత ఇంకో థర్డ్ సెషన్ వచ్చేటప్పటికి ఎమర్జింగ్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఇలాంటి గ్రూప్స్ ఎవరు తీసుకోవాలి, తీసుకుంటే ఉన్న ఉపయోగాలు. దీని తర్వాత ఫోర్త్ సెషన్ మెడికల్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, ఆప్షన్స్ రాకపోతే ఫార్మసీలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, లైఫ్ సైన్సెస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, దాని గురించి ఒక సెషన్. అండ్ ఇంకొక ఫిఫ్త్ సెషన్ ఇంట్రెస్టింగ్గా ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా ఉన్నటువంటి కెరీర్ అవకాశాలు ఏంటి అని వేరియస్ ఎక్స్పర్ట్స్ తోటి కాన్క్లేవ్ చేయడం జరుగుతుంది.